హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఋతు పరిశుభ్రతను ప్రాథమిక హక్కుగా పరిగణించడం వెనుక ఉన్న రాజ్యాంగ ఆలోచనను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెన్స్ట్రువల్ హైజీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో బాలికలకు శానిటరీ నాప్కిన్స్ మరియు సెపరేట్ టాయిలెట్స్ అందుబాటులో ఉండాలి అని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. మెన్స్ట్రువల్ హైజీన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం వెనుక ఉన్న రాజ్యాంగ ఆలోచన ఏంటి? ఆప్షన్ ఏ చూడండి, సంక్షేమ చర్యలు పూర్తిగా ప్రభుత్వ విచక్షణకు సంబంధించినవి. ఇది రాంగ్ అండి. దో వెల్ఫేర్ మెజర్స్, డిపిఎస్పి ఇవన్నీ కూడా స్టేట్ డిస్క్రిషన్, ఒక రాజ్యం యొక్క డిస్క్రిషన్ మీద ఆధారపడినా కూడా ఇక్కడ మనము ప్రాథమిక హక్కు గురించి మాట్లాడుతున్నాము కాబట్టి కేవలం ప్రభుత్వ విచక్షణ మీద అది ఆధారపడి ఉండదు. ఆప్షన్ బి, విధాన రూపకల్పనలో జీవ సంబంధమైన తేడాలను పరిగణలోకి తీసుకోలేము. యాక్చువల్గా జీవ సంబంధమైన తేడాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్రిమినేషన్, హ్యూమిలియేషన్ని అరికట్టడం కోసం ఈ బయోలాజికల్ డిఫరెన్సెస్ని కన్సిడర్ చేసి పాలసీ మేకింగ్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ని ఫండమెంటల్ రైట్గా పరిగణలోకి తీసుకున్నారు. ఆప్షన్ డి చూడండి, ఋతు పరిశుభ్రత అనేది ప్రజా విధానానికి సంబంధం లేని ఒక వ్యక్తిగత విషయం. ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే మెన్స్ట్రువల్ హైజీన్ అనేది నాట్ ఏ ప్రైవేట్ మ్యాటర్. ఎందుకు అంటే ఈ మెన్స్ట్రువల్ హైజీన్, మెన్స్ట్రువల్ హెల్త్ చుట్టూ అనేక టాబూస్, సిన్స్, స్టిగ్మాస్ ఇవన్నీ సొసైటీలో పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించడానికి పబ్లిక్ పాలసీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే డి అనేది రాంగ్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది అండి? సి, మానవ గౌరవం, సమానత్వం మరియు ఆరోగ్యం రాజ్యాంగ పాలనలో అంతర్భాగం. ఎస్, ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. అందుకే అండర్ ఆర్టికల్ 21 మరియు 21A అండ్ ఆర్టికల్ 14 ప్రకారం మెన్స్ట్రువల్ హైజీన్ కూడా ప్రాథమిక హక్కులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, చైనాకు చెక్, ఇండో పసిఫిక్లో నిఘా పెంపు, పోర్టుల ఆధునికీకరణ, స్వేచ్ఛాయుత రవాణా కోసం $20 బిలియన్ మూలధనం, క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీలో నిర్ణయం. ఈ ఆర్టికల్ రీసెంట్గా న్యూఢిల్లీలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందు మనము క్వాడ్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ అలయన్స్ ఫర్ ద ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ సెక్యూరిటీ అలయన్స్గా దీనిని చూడవచ్చు. ఇందులో 4 సభ్య దేశాలు ఉంటాయి. క్వాడ్ అంటే మనకి క్వాడ్రిలేటరల్ 4 దేశాలు. 1 ఇండియా, 2 ఆస్ట్రేలియా, 3 జపాన్, 4 యునైటెడ్ స్టేట్స్. ఈ క్వాడ్ గ్రూప్ యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ఏ ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. ఈ క్వాడ్ గ్రూప్కి సంబంధించిన కోర్ అట్రిబ్యూట్స్ మనం చూస్తే నేచర్, ఇన్ఫార్మల్ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్, నో ఫిక్స్డ్ చార్టర్ ఆర్ పర్మనెంట్ సెక్రటేరియట్. ఇది ఒక ఇన్ఫార్మల్ డిప్లొమాటిక్ పార్ట్నర్షిప్గా చూడవచ్చు. ఈ క్వాడ్ దేశాల యొక్క గ్లోబల్ ఫుట్ ప్రింట్ మనం చూస్తే ఈ 4 దేశాల జీడిపి గ్లోబల్ జీడిపిలో 35% గాను, వీటి యొక్క పాపులేషన్ ప్రపంచ జనాభాలో 24% గాను, మరియు ప్రపంచ వాణిజ్యంలో ఈ 4 దేశాల యొక్క ట్రేడ్ 18% గాను ఉన్నాయి. సో ఈ మెట్రిక్స్ అనేవి మనకు అర్థమవుతుంది ఈ క్వాడ్ గ్రూప్ ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ క్వాడ్ గ్రూప్ యొక్క ప్రైమరీ ఫోకస్ మనం చూస్తే రీజనల్ సెక్యూరిటీ. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ అనేది ప్రధానంగా చూడవచ్చు. అలానే అన్హిండర్డ్ మ్యారిటైమ్ ట్రేడ్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సముద్ర వాణిజ్యాన్ని నిర్వహించడం మరియు ఎకనామిక్ కోఆపరేషన్ అనేది వీటిలో ప్రధాన ఫోకస్గా మనం చూడవచ్చు.
ఈ క్వాడ్ గ్రూప్ ఏర్పాటుకు సంబంధించిన హిస్టారికల్ టైమ్ లైన్ చూడండి. యాక్చువల్గా దీని యొక్క ఆలోచన 2004 సునామీ సమయంలో వచ్చింది. సునామీ తర్వాత పరిస్థితులను చక్కదిద్దడం కోసం టెంపరరీ కోఆర్డినేషన్ టీంను ఏర్పాటు చేశారు. అయితే ఈ టీం యొక్క ఆలోచనే క్వాడ్కి బీజం పడింది. 2007లో దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రపోజల్ మనం చూడవచ్చు. అప్పటి జపనీస్ ప్రధాని షింజో అబే దీనిని ప్రతిపాదించారు. అయితే 2008లో ఇది డిస్మాంటిల్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఆస్ట్రేలియా విత్ డ్రూ డ్యూ టు ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ ప్రెజర్ ఫ్రమ్ చైనా. తిరిగి 2017లో మనీలాలో నిర్వహించిన ఏషియాన్ సమ్మిట్లో దీనిని రివైవ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సౌత్ చైనా సీలో చైనా యొక్క దురాక్రమణను సవాళ్లను ఎదుర్కోవడానికి దీనిని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2021 మేజర్ మైల్ స్టోన్గా చెప్పవచ్చు. అప్గ్రేడెడ్ టు ఏ లీడర్ లెవెల్ సమ్మిట్ అండర్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ విధంగా క్వాడ్ గ్రూప్ అనేది ఫామ్ అయింది. కోర్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ మనం చూస్తే మ్యారిటైమ్ సెక్యూరిటీ, క్రిటికల్ టెక్నాలజీస్లో సెక్యూర్ సెమీ కండక్టర్ సప్లై చైన్స్ మరియు 5G డిప్లాయ్మెంట్ అండ్ స్పేస్ బేస్డ్ మానిటరింగ్ వీటిలో ప్రధానంగా కోఆపరేషన్ మనం చూడవచ్చు. అండ్ డిజాస్టర్ రిలీఫ్ కొరకు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని నిర్వహించడం కోసం ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆన్ రీజనల్ ప్రాక్సీస్. సో ఇవన్నీ కూడా ఈ క్వాడ్ గ్రూప్ యొక్క మేజర్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్గా మనం చూడవచ్చు. సో ఈ క్వాడ్ గ్రూప్కి సంబంధించిన విదేశాంగ మంత్రుల సమావేశం ఇప్పుడు న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యం పెంచుకుంటున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ సిద్ధమైంది. ఈ ప్రాంతంలో సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు ఇంధన భద్రత, కీలక ఖనిజాల ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. ఈ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంపై నిఘాను మరింత పెంచాలి అని, పోర్టులను ఆధునికీకరించాలని నిర్ణయించింది. స్వేచ్ఛాయుత రవాణా కోసం $20 బిలియన్ ప్రభుత్వ, ప్రైవేటు రంగం ద్వారా మూలధనంగా సమకూర్చాలి అని నిశ్చయించింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంధన భద్రత మినహా మిగిలినవన్నీ కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలుగానే చూడవచ్చు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడం కోసం ఆవిష్కరణలకు, అధునాతన టెక్నాలజీలకు, విశ్వసనీయ భాగస్వామ్యాలకు ఉన్న సామర్థ్యాలను గుర్తిస్తున్నాం. ఇవి ఆయా దేశాలు తమ సొంత అవకాశాలను అభివృద్ధి చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తాయి. ఇందుకోసం మరింత సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ ప్రాంతానికి మేలు జరిగే నిర్దిష్ట కార్యాచరణను చేపడతాము అని ఈ సమావేశం యొక్క సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. అలానే తూర్పు, దక్షిణ చైనా ప్రాంతాలలో బల ప్రయోగం ద్వారా, నిర్బంధం ద్వారా శాంతికి విఘాతం కలిగించేలా చేపట్టే ఎటువంటి అస్థిరపరిచే ఏకపక్ష చర్యలనైనా వ్యతిరేకిస్తాం. సముద్ర వనరుల అభివృద్ధికి ఆటంకం కలిగించడం, స్వేచ్ఛాయుత సముద్ర విమానయానానికి ఇబ్బందులు సృష్టించడం, సైనిక విమానాలు, కోస్ట్ గార్డు, యుద్ధ నౌకల ద్వారా ప్రమాదకర విన్యాసాలు చేయడాన్ని సహించబోం. వివాదాస్పద ప్రాంతాల సైనికీకరణ పట్ల ఆందోళన చెందుతున్నాము అని క్వాడ్ విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశానికి చైనా యొక్క రెస్పాన్స్ మనం చూస్తే మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా కూటమి కట్టడానికి, కూటముల మధ్య ఘర్షణలకు తాము వ్యతిరేకమని చైనా స్పష్టం చేసింది. క్వాడ్ను వ్యతిరేకిస్తున్నాము అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సమావేశాలలో భాగంగా కీలక ఖనిజాల సరఫరాపై అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం చూడవచ్చు. కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా నిషేధం నేపథ్యంలో భారత్, అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఖనిజాల సరఫరాకు అంతరాయం లేకుండా చూసేందుకు సహకరించుకునే ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలానే హార్మూజ్ జలసంధి మీద కూడా ప్రకటన చూడవచ్చు. హార్మూజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి అని క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రులు పిలుపునిచ్చారు. సో ఇవి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎందుకు ఈ అబ్రహాం మెలికా? ఈ ఆర్టికల్లో ఇటీవల యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో ఈ చర్చలలో పాల్గొన్న అన్ని ముస్లిం దేశాలు కూడా అబ్రహాం అకార్డ్స్ మీద సంతకాలు చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ ప్రెజర్ తీసుకురావడం గురించి
డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో అసలు ఈ అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న వేళ అబ్రహాం ఒప్పందాలను తెర మీదకు తెచ్చి ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు వాటిపై సంతకం చేయాలి అని పిలుపునిచ్చారు. ఆ పిలుపు కాస్త ఇప్పుడు క్రమేపీ డిమాండ్ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు ఈ అబ్రహాం ఒప్పందాలు అంటే ఏంటి? ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య సంబంధాలను నార్మలైజ్ చేయడమే లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన అంగీకారాలే ఈ అబ్రహాం ఒప్పందాలు. ఈ ఒప్పందాలకు అబ్రహాం అనే పేరు ఎందుకు పెట్టారు? యూదు, ఇస్లాం, క్రైస్తవ మతాలలో అబ్రహామిక్ మూలాలను దృష్టిలో పెట్టుకుని వీటికి ఈ పేరు పెట్టారు. ఈ ఒప్పందాల యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండి? అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేసే దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించడం జరుగుతుంది. అలానే వాణిజ్య, పర్యాటక, భద్రతా రంగాలలో ఇజ్రాయెల్ మరియు ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. ఈ అబ్రహాం అకార్డ్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. కీ సిగ్నటరీస్ అండ్ యాక్సెషన్ టైమ్ లైన్స్ని మనం చూస్తే అమెరికా ప్రైమరీ మీడియేటర్ మరియు స్ట్రక్చరల్ గ్యారంటర్గా 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇవి తెర మీదకు వచ్చాయి. 2020 సెప్టెంబర్ 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇనీషియల్ అకార్డ్ సైన్ చేయడం జరిగింది. ఫ్లోరిషింగ్ ఫ్రీ ట్రేడ్ డైరెక్ట్ ఫ్లైట్స్. అలానే బహ్రైన్ సైన్డ్ అలాంగ్సైడ్ యూఏఈ అట్ ద వైట్ హౌస్. తదుపరి 2020 డిసెంబర్లో మొరాకో సైన్ చేయడం జరిగింది. 2021 జనవరిలో సూడాన్ కూడా ఈ ఒప్పందాలను గుర్తిస్తూ సైన్ చేయడం జరిగింది. ఇక వెరీ రీసెంట్ వన్ నవంబర్ 2025లో కజకిస్తాన్ ఫార్మల్లీ యాక్సిడెడ్. ట్రంప్ యొక్క సెకండ్ టర్మ్లో జాయిన్ అయిన మొదటి దేశంగా కూడా కజకిస్తాన్ని మనము చూడవచ్చుండి. ఇక ఈ అబ్రహాం అకార్డ్స్కి సంబంధించిన కోర్ ఫోకస్ ఏరియాస్ని మనం చూస్తే ఎకనామిక్ ట్రేడ్, ఇందులో భాగంగా టోటల్ రీజనల్ ట్రేడ్ $4 బిలియన్ ఎక్సీడ్ అవుతుంది. బయోలేటరల్ కమర్షియల్ ఆపర్చునిటీస్ అనేవి అందిపుచ్చుకోవడానికి ఇది ప్రధానంగా చూడవచ్చు. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అనేది అనదర్ ఏరియా. ఇందులో భాగంగా షేర్డ్ ఇంటెలిజెన్స్, జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్, ఆర్మ్స్ సీల్స్, రీజనల్ అలయన్స్ అగెనిస్ట్ ఇరాన్. ఇరాన్కి వ్యతిరేకంగా రీజనల్ అలయన్స్ కూడా మనం చూడవచ్చు. ఇక కనెక్టివిటీ విషయంలో డైరెక్ట్ కమర్షియల్ ఏవియేషన్ రూట్స్, టూరిజం, టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ కూడా మనం చూడవచ్చు. సో ఇవి అబ్రహాం ఒప్పందాలకి సంబంధించిన కోర్ ఫోకస్ ఏరియాస్. ఈ ఒప్పందం ఎందుకు కీలకము అంటే పశ్చిమాసియాలో శాంతికి అబ్రహాం ఒప్పందాలు కీలకం. వీటి ఫలితంగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్ మొరాకో, ఇజ్రాయెల్ బహ్రెయిన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. టెల్ అవీవ్తో ఆర్థిక, భద్రతా సంబంధాలను యుఏఈ బలోపేతం చేసుకుంది. అయితే మెజారిటీ ముస్లిం నేషన్స్ దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకు సంబంధించిన పరిష్కారం ఈ ఒప్పందం చూపించకపోవడంతో దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే లేటెస్ట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి మనం చూస్తే ఇరాన్తో చర్చల్లో పాలుపంచుకుంటున్న దేశాలు అబ్రహాం అకార్డ్స్ మీద సంతకాలు చేయాలి అని ట్రంప్ పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా, ఖతార్ తొలుత వీటిలో చేరాలి అని, తర్వాత పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్, జోర్డాన్ అనుసరించాలి అని సూచించారు. ఇరాన్ కూడా చేరితే బాగుంటుందని అన్నారు. అయితే ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ ముస్లిం మెజారిటీ దేశాలు ఈ ఒప్పందాలలో చేరడం కష్టంగానే చూడవచ్చు. ఎందుకు అంటే పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడే వరకు ఇజ్రాయెల్తో సంబంధాలు నార్మలైజ్ అవ్వవు అని సౌదీ, ఖతార్ వంటి దేశాలు ఎప్పుడో స్పష్టం చేశాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ అనేది చూడాలి. ట్రంప్ పిలుపు పాకిస్తాన్కు ఎంతమాత్రం రుచించదు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ను అది అధికారికంగా గుర్తించలేదు. 2020లోనే పాకిస్తాన్ ఇందులో చేరాలి అని ప్రతిపాదన వచ్చినా కూడా గత ప్రభుత్వాలు దీనికి అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో చేరితే ప్రస్తుతం షరీఫ్ సర్కార్ స్వదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అబ్రహాం ఒప్పందాలలో చేరడం తనకు ఇష్టం లేదు అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పష్టం చేయడం కూడా చూడవచ్చు. సో ఇది అబ్రహాం ఒప్పందాలకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్లో వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనాభా స్వరూపం, అసహజ మార్పులపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ, రిటైర్డ్ జడ్జి జస్టిస్ నావలోకర్ సారథ్యం, చొరబాట్ల కట్టడికి కేంద్రం కార్యాచరణ, హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల ఏర్పాటు చేసిన
జస్టిస్ నోవలాకర్ కమిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇల్లీగల్ మైగ్రేషన్, అక్రమ వలసలు వంటి వాటి వలన దేశ జనాభాలో చోటు చేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దీనిపై ఎంక్వైరీ కొరకు జస్టిస్ నోవలాకర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమ చొరబాట్లతో దేశంలోని జనాభా స్వరూపాన్ని మార్చడానికి ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర జరుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పేర్కొన్నారు. ఈ సమస్య దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, శాంతి భద్రతలకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు సవాలుగా మారుతుంది అని హోంమంత్రి అమిత్ షా తెలపడం ఇక్కడ చూడవచ్చు. నివేదికను అందించడానికి ఈ కమిటీకి ఏడాది గడువునిచ్చారు. అవసరమైతే మరో 6 నెలలు పొడిగించే వెసులుబాటు ఉంది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి కేంద్రం ప్రతిపాదించిన విధి విధానాలు చూడండి. అక్రమ వలసలతో సహా జనసంఖ్య మార్పుల వల్ల తలెత్తే సవాళ్లను సమగ్రంగా పరిశీలించడం, సరిహద్దులలో జరుగుతున్న కార్యకలాపాలు, ఆర్థిక అవకాశాలు, ఇతర సామాజిక పర్యావరణ కోణాలతో పాటు జనసంఖ్య మార్పులకు దారితీస్తున్న కారణాలపై అధ్యయనం చేయడం, అక్రమ ప్రణాళికాబద్ధమైన వలసలతో సహా ఈ మార్పుల వెనుక అంతర్లీనంగా ఉన్న కారణాలను గుర్తించడం, మతం, సామాజిక సమూహాల స్థాయిలో నిర్మాణాత్మకంగా కనిపించిన జనసంఖ్యా మార్పులను విశ్లేషించడం, ముఖ్యంగా ఇవి సాధారణ ధోరణుల కంటే భిన్నంగా అసహజంగా ఉన్నప్పుడు విశ్లేషణ ఇక్కడ అవసరమవుతుంది. దేశంలో ఇప్పటికే నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను చట్టబద్ధంగా, న్యాయంగా, సమయానుకూలంగా ఎప్పటికప్పుడు గుర్తించడం, నిర్బంధించడం, వెనక్కి పంపడం కోసం క్రమబద్ధమైన శాశ్వత కార్యాచరణ వ్యవస్థను సిఫారసు చేయడం. అంటే భారతదేశం యొక్క డిపోర్టేషన్ పాలసీని మరింత కట్టుదిట్టం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సరిహద్దు నిర్వహణ, జనాభా స్థిరీకరణతో పాటు ఇలాంటి ధోరణులను నిరంతరం పర్యవేక్షించే యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు వ్యవస్థాగత నెట్వర్క్ను సిఫారసు చేయడం. ఇక అక్రమ వలసలు, తద్వారా జనసంఖ్యలో వస్తున్న అసమానతల నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఒక సమగ్ర విధానపరమైన వ్యవస్థను ప్రతిపాదించడం. ఇవే కాకుండా జనాభా స్వరూపంలో మార్పులు మరియు అక్రమ వలసల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ఇతర చర్యలను సిఫారసు చేయడం. ఈ విధంగా ఉన్నత స్థాయి కమిటీకి కొన్ని విధి విధానాలను కేంద్రం ప్రతిపాదించింది. ఒకసారి దీనికి సంబంధించి కోర్ మ్యాండేట్ అండ్ పర్పస్ చూడండి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇందులో ఉంటాయి. బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే ఎస్ఎస్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్, జనాభా మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఎనలైజ్ పాపులేషన్ ప్యాటర్న్స్, అంటే ఇల్లీగల్ మైగ్రేషన్స్ వలన ఏమైనా షిఫ్టింగ్ జరుగుతుందా అండ్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఇటువంటివి అనలైజ్ చేయడం, అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్స్, ఈ భద్రతా విషయాన్ని అనలైజ్ చేయడం, ప్రొటెక్ట్ ట్రైబల్ సొసైటీస్, ఇది ప్రధానంగా చూడవచ్చండి. ఎందుకు అంటే ఈ జనాభా మార్పులు ఎస్పెషల్లీ ట్రైబల్ ఐడెంటిటీని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. అండ్ ఫార్ములేట్ సొల్యూషన్స్, వీటన్నిటికీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం ఈ కమిటీ యొక్క కోర్ మ్యాండేట్ అండ్ పర్పస్గా చూడవచ్చు. ఈ కమిటీ యొక్క కంపోజిషన్ మనం చూస్తే చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నోలేకర్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఈయన ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మెంబర్గా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, ప్రస్తుత సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఎందుకు అంటే 2027 సెన్సస్ ప్రక్రియ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్ న్యూస్లో ఇలాంటి వాడిగా అవకాశం ఉంటుంది. ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ దుర్గా శంకర్ మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, బాలాజీ శ్రీవాస్తవ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, డాక్టర్ షామికా రవి, నోటెడ్ ఎకనామిస్ట్ అండ్ మెంబర్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనము భాగస్వామిగా ఈ కమిటీలో చూడవచ్చు. స్కోప్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ మనం చూస్తే బ్రాడర్ సర్వేలెన్స్, సెంటర్ స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేషన్, పాపులేషన్ స్టెబిలైజేషన్ మెట్రిక్స్ ఇందులో ప్రధానంగా ఎంచుకున్న అంశాలు. టైం లైన్ మనం చూస్తే వితిన్ 1 ఇయర్లో ఈ రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇంకొక 6 నెలలు పొడిగించే అవకాశం కూడా వెసులుబాటు ఉంది. సో ఇది జనాభా అసహజ మార్పులపై ఇటీవల కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విదేశాల వైపే భారత పరిశోధకుల మొగ్గు.
ఈ ఆర్టికల్ ఇటీవల రీసెర్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ 2026 పేరుతో ఎల్సెవియర్ సంస్థ విడుదల చేసిన నివేదిక గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇండియా విషయంలో మేజర్ ఫైండింగ్ ఏంటి అంటే, విదేశాలలో పనిచేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న పరిశోధకుల నిష్పత్తి భారత్లోనే ఎక్కువగా ఉంది అని ఈ అధ్యయనం తెలుపుతుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, మరింత పెద్ద పరిశోధక బృందంతో కలిసి పనిచేసే అవకాశం, ఉన్నతమైన పరిశోధక సదుపాయాలు, సాధనాలు, మెరుగైన జీతభత్యాలు, మేలైన పని సమతుల్యత, పరిశోధనకు అధికంగా నిధులు అందుబాటులో ఉండడం, ఇవన్నీ మేజర్ రీజన్స్గా మనం చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధకులతో ఈ సర్వేను నిర్వహించారు. సుమారు 3200 మంది ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ పరిశోధకులు 7% మంది మాత్రమే ఉన్నారు. ఈ 7% మంది పరిశోధకులలో కూడా 52% మంది విదేశాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు అని సర్వే వెల్లడైంది. సర్వే నిర్వహించిన మిగిలిన అన్ని దేశాలలో కంటే ఇది అధికమని సర్వే రిపోర్టర్స్ పేర్కొన్నారు. ఇక అమెరికాలో విదేశాలకు వెళ్లాలనుకునే పరిశోధకులు కేవలం 40% మంది ఉంటే, చైనాలో కేవలం 13% మంది మాత్రమే ఉండడం విశేషంగా చూడవచ్చు. సో భారతదేశంలో ఉన్న బ్రెయిన్ డ్రైన్ ఏ విధంగా ఉంది అనేది, అంటే మేధావులు పరిశోధకులు విదేశాలకు వెళ్ళడం గురించి ఈ బ్రెయిన్ డ్రైన్లో మనం చూడవచ్చు. ఈ బ్రెయిన్ డ్రైన్ని అరికట్టడానికి ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి అండి? బ్రెయిన్ డ్రైన్ని బ్రెయిన్ గెయిన్ గాను, బ్రెయిన్ సర్క్యులేషన్ గాను మార్చడానికి ఇండియా అనేక చర్యలను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వైభవ్ ఫెలోషిప్ని చూడవచ్చండి. వైభవ్ ఫెలోషిప్లో స్టెమ్ రంగాలలో, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్, ఇటువంటి రంగాలలో భారతీయ డయాస్పరా, విదేశాలలో ఉన్న భారతీయ డయాస్పరా ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్తో పరిశోధనలు సాగించడానికి మరియు వాళ్ళతో కలిసి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ ఫెలోషిప్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇక వజ్ర ఫ్యాకల్టీ స్కీమ్ అనేది కూడా చూడవచ్చు. ఇందులో ఎన్ఆర్ఐ మరియు ఓవర్సీస్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ విద్యా సంస్థలలో విజిటింగ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీగా మన విద్యా సంస్థలలో షార్ట్ టర్మ్కి పనిచేయడం. ఇది కేవలం కొంతకాలం కోసం మాత్రమే. వాళ్ళ యొక్క పర్మనెంట్ ఫారిన్ అపాయింట్మెంట్స్ని వదులుకోకర్లేకుండా కేవలం కొంతకాలం మన విద్యా సంస్థలలో వర్క్ చేయడం కోసం ఈ వజ్ర ఫ్యాకల్టీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీనికి కూడా తగిన ప్రోత్సాహకాలు అందిస్తారు. అలానే ఇన్స్పైర్ ప్రోగ్రామ్ టాలెంటెడ్ ఇండియన్ యూత్ని రీసెర్చ్ మరియు సైన్సెస్ వైపు అట్రాక్ట్ చేయడం కోసం రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత అభివృద్ధి చేయడం మరియు రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వారికి కెరీర్స్ని చూపించడం, ఇది ఇన్స్పైర్ ప్రోగ్రాంలో భాగంగా చూడవచ్చు. ముఖ్యంగా ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇది ఒక స్ట్రాటజిక్ ఫండింగ్ టు స్టేట్ యూనివర్సిటీస్ టు ఎస్టాబ్లిష్ ఏ లింక్ బిట్వీన్ అకాడమిక్ ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రీ నీడ్స్. సో మనకి భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే, టీచింగ్ చేసేది ఒకటి ఉంటుంది, బయట ప్రపంచంలో ఇండస్ట్రీ నీడ్స్ వేరేగా ఉంటున్నాయి. సో ఈ రెండిటి మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం, లింక్ చేయడం కోసం ఈ ఏఎన్ఆర్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇటీవల ప్రకటించిన ఆర్డిఐ ఫండ్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్, భారతదేశంలో ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి మరియు బ్రెయిన్ గెయిన్ని ప్రోత్సహించడానికి ఈ 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ అనేది సహాయపడుతుంది. సో ఈ విధంగా బ్రెయిన్ గెయిన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈవీల జోరు. ఈ ఆర్టికల్ గ్లోబల్ ఈవీ అవుట్లుక్ 2026 నివేదిక ప్రకారం వివిధ దేశాలలో 2025లో అమ్ముడైన కొత్త కార్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాటా గురించి వివరిస్తుంది. ఈ గణాంకాల ప్రకారం నార్వేలో అమ్ముడవుతున్న కొత్త కార్లలో 97% ఈవీ వెహికల్సే ఉన్నాయి. డెన్మార్క్లో 71%, స్వీడన్లో 61%, చైనాలో 53%, యూకేలో 35%, జర్మనీలో 30%, యూరోపియన్ యూనియన్లో 27%, ఆస్ట్రేలియాలో 15%, అమెరికాలో 10% అంటే జపాన్లో 3%గా ఉన్నాయి. అంటే మొత్తం అమ్ముడవుతున్న కార్లలో పర్సంటేజ్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇండియాలో అమ్ముడవుతున్న కార్లలో 5.5% ఈవీ వెహికల్స్ ఉన్నాయి. అంటే గ్లోబల్గా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి 4 కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కార్ అనేది ఉంటుంది. 2024తో పోలిస్తే ఈవీ వెహికల్స్ యొక్క విక్రయాలలో
20% వృద్ధి నమోదైంది. గ్లోబల్ ఈవీ అవుట్లుక్ 2026 యొక్క గణాంకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. పద్మ అవార్డుల తొలి విడత ప్రధానోత్సవం మే 25, 2026న రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. భారత చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ను ఆయన సతీమణి హేమమాలిని స్వీకరించారు. 2026 పద్మ అవార్డీస్ను జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరిగింది. 1954 నుంచి ఈ పద్మ అవార్డ్స్ను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ పద్మ అవార్డ్స్ కేటగిరీస్ మనం చూస్తే పద్మ విభూషణ్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, భారతరత్న తర్వాత పద్మభూషణ్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండ్ పద్మశ్రీ ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి 2026 స్టాటిస్టిక్స్ చూస్తే 131 మంది టోటల్గా ఈ అవార్డ్స్ని స్వీకరించారు. 19 మంది ఉమెన్ ఉండగా 6 ఫారినర్స్, ఎన్ఆర్ఐస్, ఓసీఐస్ ఉన్నారు. 16 మందికి మరణానంతరం ప్రకటించడం జరిగింది. ఇక పద్మ విభూషణ్ 5 లభించింది. అందులో ముఖ్యంగా ధర్మేంద్ర మరియు విఎస్ అచ్యుతానందని మనం చూడవచ్చు. పద్మభూషణ్లో ఆల్కియా యాగ్నిక్, మమ్ముట్టి వంటి వారు ఉన్నారు. పద్మశ్రీలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, ఆర్ మాధవన్ వంటి వారు ఉన్నారు. ఈ 131 మందిలో 66 మందికి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు అవార్డులను ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్గా ఐఏఎస్ అధికారి పి జవహర్ నియమితులయ్యారు. దేశీయ సముద్ర ఉత్పత్తుల పెంపు, సముద్ర ఆహార ఎగుమతుల ప్రోత్సాహం, అభివృద్ధికి ఎంపెడ కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్ చూడండి, 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులను కేటాయించారు. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్తులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రజాసేవల కోసం వినియోగించాలని పేర్కొంది. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన జస్టిస్ నవలేకర్ కమిటీని క్రింది వాటిలో ఏ అంశాలను పరిశీలించడానికి ఏర్పాటు చేశారు? ఈరోజు క్లాస్లో నవలేకర్ కమిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.